ట్రీ మీడియాలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. ఆల్మోస్ట్ తమిళ్లో చేశారు, మలయాళంలో చేశారు, కన్నడ చేశారు. కన్నడలో చేస్తున్నప్పుడు అండి ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు అని చెప్పేసి విన్నాను. అవునవునవును, ఒక డైరెక్టర్తో. కరెక్ట్. ఏ మూవీ అండి ఇది? నాకు పేరు గుర్తులేదు, బట్ చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, సీనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు అనమాట. సో ఎందుకు ఆ డైరెక్టర్ వాజ్ వెరీ అగేన్స్ట్, ఐ థింక్ సైనిక మూవీ అనుకుంటా పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సైనిక మూవీ అది. సో పెద్ద పేజ్, ఒక పేజ్ ఆఫ్ డైలాగ్స్ అది నేర్చుకొనే చెప్పాలి, ప్రాంప్ట్ తీసుకోద్దన్నారు. అండ్ 90% సినిమాలో మాకు ప్రాంప్టింగ్ ఉండదు, మేమే నేర్చుకొని చెప్పేస్తాం. నేను నేర్చుకునే చెప్తున్నాను, కానీ హీ వాజ్ ఎందుకో తెలియదు వెరీ పర్టికులర్, బ్రేక్ ఇవ్వకుండా ఎండలో అనమాట షార్ట్ అది, లేదు 1 more లేదు అట్లా అని. హీ వాజ్ సమ్హౌ హీ వాజ్ వెరీ డిస్టర్బింగ్ అనమాట. సో సమ్హౌ అది చేశాను, షార్ట్ ఓకే అయింది, అలా అన్ని రకాలుగా అనమాట. ఒక సపోజ్ ఇప్పుడు పాలు పితికే షార్ట్ ఉంది కవ్వు దగ్గర, అది వినట్లేదు. ఆ కవ్వు వినకపోతే మనకు కొంచెం భయం వేస్తుంది కదా, భయం వేస్తే కూడా లేదు అక్కడే ఉండి చెయ్యాలి అంటే. ఈ వాజ్ నాట్ వెరీ ఫ్రెండ్లీగా లేరు, ఎందుకు అనేది తెలియదు. అండ్ వాళ్ళకి ఏంటంటే కన్నడలో అప్పుడు ఇమ్మీడియట్గా బయట ఆర్టిస్ట్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు వాళ్ళు. అంటే మన దగ్గరే ఉన్నారు కదా, మన వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్ అండి, కాదనట్లేదు. నా తప్పేం లేదు కదా, మీరు పిలిచారు, నేను వస్తున్నాను, నేను వర్క్ చేసి వెళ్తున్నాను. సో దాంట్లో కొంచెం ట్రబుల్ ఫేస్ చేశాను ఒక మూవీకి మాత్రం. హెల్త్ ప్రాబ్లం అయి ఉండొచ్చు ఒక్కొక్కసారి, అలా కూడా వెళ్ళి షూటింగ్ చేసిన సిచ్యువేషన్స్. యా నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయితే నేను భద్రా మూవీ, మన రవితేజ గారి భద్రా మూవీ, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి కుట్లు కూడా తీయలేదు, నాకు చేయాల్సి వచ్చి. నేను అక్కడ పక్కన మంచం వేశారు అక్కడ షార్ట్లో, మా షార్ట్ అయిపోగానే అలా ఇలా పట్టుకొని వెళ్ళేదాన్ని, ఇలా పట్టుకొని వెళ్ళి షార్ట్ చేసి వచ్చి మళ్ళీ అక్కడ వచ్చి పడుకునేదాన్ని మంచం మీద. డైరెక్టర్ మీకు నరేట్ చేసే అప్పుడు మీరు ఎలా ఉంటే చూస్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్ని? ఇంపార్టెన్స్ ఉండాలి, అంటే స్కోప్ ఉండాలి, యాక్టింగ్కి స్కోప్ ఉండాలి, సంథింగ్ ఏదో ఒక ఇంపార్టెన్స్ ఉండాలి క్యారెక్టర్లో. అంటే ఊరికే నుంచున్నాము అయిపోయింది అన్నట్టు కాదు, అంటే కొన్ని అలా కూడా చేసినవి ఉన్నాయి, కాదన్నట్లేదు. కానీ ఆ క్యారెక్టర్ అక్కడ ఉందంటే ఆ క్యారెక్టర్ ఏదో ఒకటి ఉండాలి, ఇంపార్టెన్స్ ఆ క్యారెక్టర్కి. ఒకటి అది 5 minutes 2 minutes 1 second అనేది కాదు, ఎంత టైం స్క్రీన్లో కనిపించాను అనేది కాదు, ఆ 1 secondలో అయినా వాట్ ప్రెజెంటబుల్ ఐ యామ్ అనేది చూస్ చేస్తానని. ఎందుకని ఇప్పుడు అన్నారు కదా అలా చేసినవి కూడా ఉన్నాయని, మొహమాటం వల్ల ఒప్పుకోవాల్సి వచ్చిందా వాటిని? లేదు, మొహమాటం వల్ల కాదు. పెద్ద బ్యానర్స్, పెద్ద హీరోస్, ఆ టైంలో ఏంటంటే ఫ్యామిలీలో కూడా వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళు, పేరున్న ఆర్టిస్టులు సెలెక్ట్ చేసేవాళ్ళు. సో దే యూస్ టు వెయిట్, లిటరల్లీ డేట్స్ లేకపోయినా వెయిట్ చేసి అందరు సీనియర్స్ని తీసుకొని చూస్ చేసేవాళ్ళు, ఎవరు బిజీగా ఉన్నారు అంటే ఎవరు ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళనే చూసి పెట్టుకునేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు వెన్ దే వాంట్ యూ, దే ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ అటువైపు చూస్తే పెద్ద బ్యానర్, హీరో అన్నీ ఉన్నప్పుడు, పెద్ద డైరెక్టర్, మంచి సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఐ యూస్ టు యాక్సెప్ట్. సిస్టర్ లాగా ఎక్కువ క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవాళ్ళు. మీరు అబ్జర్వ్ చేసినంత ప్రకారం మీకు ఎవరు హీరోయిన్స్ అందరిలో ఎవరు కొంచెం స్వీటెస్ట్ గా అలా ఎవరు అనిపించారు? అందరూ బాగున్నారండి యాక్చువల్గా, టు బి ఫ్రాంక్ అందరు బాగుంటారు. వెరీ స్వీట్ అంటే ఫస్ట్ మూవీలో తాబు, షీ వాజ్ వెరీ స్వీట్. నయనతార ఇస్ వెరీ స్వీట్. సిమ్రన్ వాజ్ వెరీ స్వీట్. తాప్సీ ఇస్ స్వీట్. ఇలా అంటే చాలా మందితో చేశాను. కాజల్ ఇస్ స్వీట్. సమంత ఇస్ స్వీట్. వీళ్ళందరూ డౌన్ టు ఎర్త్ అండి యాక్చువల్గా. సో ఎవ్రీబడి అలా దట్. ఇప్పుడు ఎవరు అలా బిహేవ్ చేయరు నాకు తెలిసి సెట్లో, రూడ్గా అయితే ఉండరు ఎవరు. సో అందరూ జనరల్గా షూటింగ్ అంటే ఆ టైం వరకే, అక్కడ వరకు మన క్యారెక్టర్ ఏదో మనం చేసి వచ్చేస్తాం. బట్ అయినప్పటికీ కొంచెం మీతో పర్సనల్గా ఎమోషనల్గా కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, హీరోస్ లో కానీ హీరోయిన్స్ లో కానీ, మీతో చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, అలా ఎవరైనా కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారా? లేదండి, నాకు అది మేబీ స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ తెలియదు. మేబీ అంటే ఇంటికి రాగానే నా రెస్పాన్సిబిలిటీస్ తెలియదు. ఐ వాజ్ నాట్ కనెక్టెడ్ టు ఎనీబడి మోర్ అనమాట. అంటే ఇంటికి వచ్చిన తర్వాత గంటలు మాట్లాడి కానీ, అంటే ఫ్రెండ్స్, ఒక మంచి సపోజ్ నా కో ఆర్టిస్టులు కూడా, నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళతో ఎక్కువ నేను మాట్లాడను, నాకు టైం లేదు. అంటే టైం లేదంటే నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, జాయింట్ ఫ్యామిలీ, అందరూ కలిసి ఉంటాము. సో నాకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్. ఇంటికి వచ్చిన కాసేపట్లో నాకు 1,00,000 పనులు ఉంటాయి చేయడానికి. సో నా ఫోన్ మాట్లాడే టైం లేదు.
ఫోన్ మాట్లాడడము లేకపోతే బయటికి వెళ్ళి వాళ్ళు కాఫీ కలవడము అలాంటి టైం లేదు. సో అందరికీ నేను ఫ్రెండ్లీ, అందరు నాతో బాగుంటారు, కానీ వెరీ క్లోజ్ అనేది ఎవరు లేరు. మీ అబ్బాయి గురించి, అన్వర్ గురించి మాట్లాడాలంటే ఓకే, ఎంత ఆ వ్లాగ్స్ లో చూస్తున్నప్పుడు ఎంత పాజిటివ్ పర్సన్ అనిపిస్తుంది అసలు. ఎస్ అండి, టచ్డ్. ఎప్పుడు వెరీ పాజిటివ్. ఆ సిచ్యువేషన్ ఏదన్నా అవ్వనివ్వండి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా మగపిల్లల్ని పెంచితే అలా పెంచాలి అని అనిపిస్తుంది చూస్తే. ఫస్ట్ దానికి మీ పేరెంటింగ్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. థ్యాంక్ యూ. ఇది ఒక తల్లిగా చాలా బెస్ట్ ఇదేంటి కాంప్లిమెంట్. ఏ తల్లికైనా ఒక పిల్లల గురించి పొగిడి అంటే వాళ్ళు ఇలా అని చెప్తే ఒక తల్లికి అది బెస్ట్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. చాలా మందికి యూట్యూబ్ ద్వారా వాడు పరిచయం అవ్వడం, అందరూ నిజంగా అంటే వాళ్ళు ఏదైతే చూస్తున్నారు ఈజ్ ఓన్లీ 50% ఆఫ్ వాట్ దే ఆర్ సీయింగ్. 50% ఇంకా అన్వర్ ఇస్ సంథింగ్ ఎల్స్. అంటే ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు. ఫేక్గా ఏదో షో పుట్టపు అవన్నీ ఏం ఉండదు. హీ ఈస్ బిందాస్ అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏంటండి లవ్ స్టోరీ ఏంటి అసలు? అది ఒక పెద్ద కథ. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పండి. షార్ట్ అండ్ స్వీట్ అంటే నేను సమీర ఇద్దరం కలిసి ఒక సీరియల్ వర్క్ చేస్తున్నాము. సో అప్పుడు ఫేస్బుక్ లో తను చూసి నెక్స్ట్ డే మీ అబ్బాయి బర్త్డే కదా, నా తరఫు నుంచి విషెస్ చెప్పండి అంటే, సార్ నువ్వే విష్ చెప్పేయమ్మా, ఇదిగో నంబర్ ఇస్తాను అని చెప్పి నంబర్ ఇచ్చాను అనమాట. అది నేను నంబర్ ఇచ్చి పొరపాటు చేశాను. అది అంటాను పొరపాటు చేశారు. అది చాలా అవి కామన్ గా నేనే చెప్తా. ఇంకొకసారి నేను నంబర్ చచ్చిన ఎవరికి ఇవ్వను అనేసి. సో తనకి తెలుసా అది అనమాట. సో అక్కడ నుంచి వాళ్ళు మెల్లిమెల్లిగా క్లోజ్ అవ్వడము వాళ్ళు అలా అనమాట. దే ఫెల్ట్ ఇన్ లవ్ అండ్ ఇద్దరిని అర్థం చేసుకున్న తర్వాతే వాళ్ళు టైం తీసుకొని పెళ్లి చేసుకున్నారు. మీకు ఎప్పుడు చెప్పారు, మీకు ఎప్పుడు రివీల్ చేశారు? వాళ్ళు స్టార్టెడ్ సీయింగ్ ఈచ్ అదర్, ఇమ్మీడియట్ గా చెప్పేశారు. ఇమ్మీడియట్ గా చెప్పారు. కాకపోతే నేనే చెప్పాను, డోంట్ బీ ఇన్ హరీ, టేక్ యువర్ ఓన్ టైం. అంటే ఇప్పుడు ఏదో చూసారు మాట్లాడేసుకోవాలి అలా కాకుండా టేక్ యువర్ టైం, కొంచెం టైం ఇవ్వండి, అర్థం చేసుకోండి, స్పెండ్ సమ్ టైం. అప్పుడే కదా ఇద్దరికి వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్, వీళ్ళు ఉన్న మైనస్ క్వాలిటీస్ తెలుస్తాయి, ప్లస్ ఎలాగో తెలుస్తాయి. ప్రేమలో ఉన్నప్పుడు గుడ్డి అని, ప్రేమ గుడ్డిది అన్నట్టు అన్ని మర్చిపోతాము. కొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది, అర్థం చేసుకోండి, అప్పుడు చెప్పండి యూ కెన్ గెట్ మ్యారీడ్ అనేసి. So they took time and they got married. మీ హాబీస్ ఏంటండి అసలు? నా హాబీస్ అసలు ఐ వాంట్ టు బి ద బెస్ట్ యాక్ట్రెస్. అంతే. ఒక మంచి నటిగా, ఒక మంచి మనిషిగా ఎప్పుడు గుర్తుండిపోవాలి నేను జనాల్లో.